హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనేది మనం అనాలిసిస్ చేద్దాము. ఈ వారం డేట్స్ వచ్చేసి ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు మనకు సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ మనకి ఎవ్రీ వీక్ మన ఛానల్లో వస్తుంది. సో ఇది ఈ మ్యాగజైన్ అనేది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ఛానల్ ని కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది అనమాట. వెదర్ యు ఆర్ బిజినెస్ మ్యాన్, వెదర్ యు ఆర్ ఎంప్లాయీ, వెదర్ యు ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, వెదర్ యు ఆర్ అగ్రికల్చర్, ఏజ్ చేస్తున్నా కానీ ఇది మీకు యూజ్ అవుతుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అనమాట. అండ్ ఇంకోటి, ఇంతవరకు మనకు తెలుగులో ఎవరు చేయట్లేదు. సో ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ నాకు 100% కావాలి. సో వీడియోని కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో తెలుగులోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నా కానీ ఎక్కర్లేదు. సో మీరు కంపల్సరీ సపోర్ట్ చేయాలి, ఛానల్ ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఓకేనా, మన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాను. అది అప్ టు ఓన్లీ మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చే వరకే. తర్వాత మాత్రం నేను కంప్లీట్ గా యూట్యూబ్ లోనే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే యాజ్ పర్ ద ఎకనామిక్ టైమ్స్ వెల్త్ సంబంధించినది పబ్లిక్ లో షేర్ చేయకూడదు, ఎందుకంటే ఇది చాలా ప్రీమియం కంటెంట్ అండ్ ప్రీమియం అనాలిసిస్ కాబట్టి. సో ఇట్ షుడ్ కెనాట్లీ ఈజీలీ షేర్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ వారం మనకి ఏమేమి అనాలిసిస్ ఇస్తారు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, కవర్ స్టోరీ ఇచ్చారు. కవర్ స్టోరీ వచ్చేసి ఫారెన్ ఎడ్యుకేషన్ హౌ ప్లాన్ యువర్ ఫినాన్సెస్ అని చెప్పేసి. ఎవరైనా ఇప్పుడు మనకి చిల్డ్రన్ కి వాళ్ళకి ఫారెన్ ఎడ్యుకేషన్ ఇట్లా ప్లాన్ చేయాలంటే వాళ్ళకు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనం చూద్దాము. ఒక కవర్ స్టోరీ ఇచ్చారు ఎకనామిక్ టైమ్స్ వెల్త్ సంబంధించిన ఎడిషన్ లో. ఫారెన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్లాన్, దానికి ఫండింగ్ ఎలా తెచ్చుకోవాలి, మన ఫండ్స్ ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాము ఈ వీడియోలో. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, మేజర్ గా మనకి స్టార్ట్ ఎర్లీ అనమాట. ఓకేనా, మనకి న్యూలీ మ్యారీడ్ పీపుల్ ఉన్నారో లేదంటే రీసెంట్ గానే పాప బాబు పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ చేసుకోవాలనుకున్నా గానీ, వాళ్ళ ఫ్యూచర్ లో ఇంకా అబ్రాడ్స్ కి వెళ్ళి చదివియాలన్నా గానీ ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఫారెన్ ఎడ్యుకేషన్ ఫండింగ్ చేసుకోవాలంటే ఎంత తొందర అయితే అంత తొందర మీరు దానిలో మనము సేవింగ్స్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. స్టార్ట్ ఎర్లీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే డబ్బులు, సపోజ్ మీరు ల్యాండ్ కొనుక్కున్నారు అనుకున్న ఎగ్జాంపుల్, ఆ ల్యాండ్ అనేది ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ గురించి సాక్రిఫైస్ అవ్వకూడదు. ఎందుకంటే ప్రతిదీ ఒక ప్రీ ప్లాన్డ్, ఒక డిసిప్లిన్ మేనర్ వెళ్తే యూ విల్ బి హ్యావింగ్ ఎ బెటర్ ఫినాన్షియల్ ప్లానింగ్, బెటర్ మనీ మేనేజ్మెంట్ ఇన్ యువర్ ఫినాన్సెస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. దీని గురించి వేరే ఫండ్స్, రిటైర్మెంట్ ఫండ్స్ సేవింగ్ చేసుకున్నట్లయితే ఆ ఫండ్స్ దీనికి సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. దీనికంటే సెపరేట్ ప్లానింగ్ ఉంటే అది స్మూత్ గా తీసుకెళ్తుంది అనమాట మీ మనీ మేనేజ్మెంట్. ఓకేనా, ఇంకొకటి స్మార్ట్ లోన్స్ అనమాట. ఎడ్యుకేషన్, ఫారెన్ ఎడ్యుకేషన్ చేయాలంటే మనకి లోన్స్ కూడా ఇస్తారు. సో ఆ లోన్స్ కూడా మనము తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఎక్కువ లోన్స్ తీసుకొని ఎక్కువకి వెళ్ళిపోతున్నారు. మనకి ఎప్పుడైనా లోన్ కాస్ట్ అనేది టోటల్ ఎక్స్పెండిచర్ లెస్ దెన్ 20% ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కేస్ స్టడీస్ కూడా ఇచ్చారు. చూద్దాము కేస్ స్టడీస్. మన స్నేహ అనమాట, సంతోష్ వాళ్ళ ఫాదర్, యూనివర్సిటీ వచ్చేసి లండన్ యూనివర్సిటీ అనమాట, యూకే లో. లోన్ అమౌంట్ వచ్చేసి అరౌండ్ 40 lakhs లోన్ అమౌంట్ తీసుకున్నాడు. అండ్ ట్యూషన్ ఫీజ్ ఆఫ్ కాలేజ్, ఒక యూనివర్సిటీ ఒక ట్యూషన్ ఫీ వచ్చేసి 43 lakhs ఉందన్నమాట. అండ్ డిపార్చర్ వచ్చేసి 2025 లో డిపార్చర్ అయింది అనమాట, వెళ్ళిపోయింది. వాళ్ళ పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటని చూసుకున్నట్లయితే, టుక్ షిఫ్ట్ యాక్షన్ అండ్ సెక్యూర్ ద ఫండింగ్ త్రూ ఎడ్యుకేషన్ లోన్ అని చెప్పేసి చెప్తున్నారు. బ్యాడ్ న్యూస్ వచ్చేసి నో ప్రియర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ యూజ్డ్ ఆల్ రిటైర్మెంట్ సేవింగ్స్ అనమాట. ముందు నుంచి ప్లానింగ్ లేదు కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్, వాళ్ళ ఫాదర్ రిటైర్మెంట్ ఒక సేవింగ్స్ అన్ని చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి మనకు స్పెండ్ చేయడం జరిగింది. సో అలాంటి మీకు ఇబ్బంది పడకుండా ముందే దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే అది బెటర్, మీకు మనీ మేనేజ్మెంట్ కి, బెటర్ ఫినాన్సెస్ మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ యూరోపియన్ కంట్రీస్ మనం చూసుకున్నట్లయితే, మేజర్ గా ఇప్పుడు మనకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఏ కంట్రీస్ కి వెళ్తారంటే యుఎస్ గానీ, యూకే గానీ, కెనడా గానీ, ఆస్ట్రేలియా గానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మనకి ఇవి కాకుండా ఇంకా మనకి చాలా కంట్రీస్ ఉంటాయి, బిగ్ 4 కంట్రీస్ అనమాట, యుఎస్, యూకే, కెనడా అండ్ ఆస్ట్రేలియా. వారికి సంబంధించిన ఏ కంట్రీస్ లో మనకి ఎంత ట్యూషన్ ఫీజెస్ ఉన్నాయి అండ్ వాళ్ళ అకామిడేషన్ కాస్ట్ ఎంత, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఫండ్స్ మనకు ఒకవేళ ఇన్సైడ్ ద కంట్రీ ఉంటే, అవుట్ సైడ్ ద కంట్రీ ఉంటే, ఇన్సైడ్ ద సిటీ ఉంటే, అవుట్ సైడ్ ద సిటీ ఉంటే మనకి ఎలాంటి కాస్ట్ ఉంటుంది ఏంటి అని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ వాళ్ళ ట్యూషన్ ఫీజు కూడా ఎలా ఉంటుంది అనేది కూడా చూడొచ్చు యూనివర్సిటీస్. అండ్ ఇక్కడ వీసా ఫీజెస్ కూడా ఉన్నాయి, ఏ కంట్రీస్ లో ఎంత సంబంధించిన ఫీజెస్ టెలిగ్రామ్ లో పెడతాను, చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కేస్ స్టడీస్ ఉన్నాయి, అవి చదవండి మీరు. ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ గురించి ఇచ్చారు. ఓకేనా, ఇన్సూరెన్స్ గురించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే, మనం లోన్ తీసుకున్నప్పుడే మనకి ఇండియాలో వర్సెస్ ఫారెన్ లో మనకి ఇన్సూరెన్స్ అంటే కంపారిజన్. ఓకేనా, ఇండియాలో ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది, అబ్రాడ్ లో ఇన్సూరెన్స్ కవరేజెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చూసుకున్నట్లయితే, ఇండియాలో మనకి చాలా చీప్ గా మనకి ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేది దొరుకుతాయి, విచ్ దే విల్ ఇంక్లూడ్ ద హెల్త్, ట్రావెల్ అండ్ స్పాన్సర్ ప్రొటెక్షన్. అంటే ఇక్కడ మీకు హెల్త్ రిలేటెడ్, మన అబ్రాడ్ లో మీకు ఏమైనా
హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా కానీ, ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ, ఎవరైనా స్పాన్సర్స్ ఉంటారు కదా, వాటికి సంబంధించిన ప్రొటెక్షన్, అంటే మీఫికేషన్ చేసేయడానికి స్పాన్సర్స్ ఉంటారు, వాటికి సంబంధించిన ప్రొటెక్షన్ కూడా ఇండియా ఇన్సూరెన్స్ కవర్ లో మనకి కవర్ అవుతుంది అనమాట. అండ్ ఫారెన్ లో చూసుకున్నట్లయితే, అబ్రాడ్ కవరేజెస్ చూసుకున్నట్లయితే, దే విల్ యాక్సెప్ట్, యూనివర్సిటీస్ ఉంటాయి కదా, దే విల్ యాక్సెప్ట్ ఇమీడియట్లీ. చాలా యూనివర్సిటీ అవే యాక్సెప్ట్ చేస్తాయి అనమాట ఫారెన్ ప్లాన్స్ అనమాట, అబ్రాడ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనమాట. బట్ అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట. ఓకేనా, మళ్ళీ దాంతో పోలిస్తే వీళ్ళు ఏంటంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ కవర్ అవ్వవు అనమాట. సో అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ బజాజ్ ఎలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించిన హెడ్ అనమాట. ఈయన ఏం చెప్తున్నాడు అంటే, క్లైమింగ్ ప్రాసెస్ విత్ ఇండియన్ ఇన్సూరెన్స్ మే టేక్ లాంగర్ డ్యూ టు ద డిఫరెంట్ జోన్స్ అండ్ కోఆర్డినేషన్ అక్రాస్ జియోగ్రఫిక్స్. అంటే మనకి ఇండియన్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమైతుందంటే, మనకి ఎడ్యుకేషన్ లోన్ సంబంధించింది, అక్కడ మనకి క్లైమింగ్ రిలేటెడ్ గా మనకి ప్రాసెస్ అనేది కొంచెం డిలే అవుతుంది. అదే ఫారెన్ గా తీసుకున్నట్లయితే మీరు వెంటనే ఫాస్ట్ గా అప్రూవల్ అవుతుంది. మరి అది కంపేర్ చేసుకోవాలి మీరు. ఓకేనా, ఇక్కడ కింద చూసుకున్నట్లయితే అక్కడ ఇండియా రిలేటెడ్ ఎలా ఉన్నాయి, ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయి, ఏ కంపెనీస్, బజాజ్ వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ టాటా అండ్ హెచ్డిఎఫ్సి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనమాట ఇవి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫారెన్ ఇన్సూరెన్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యుఎస్ లో అయితే మనకి అరౌండ్ 3.5 lakhs per annum మనకి ఇన్సూరెన్స్ పడుతుంది. దట్ ఈస్ వెరీ హై కంపారిటివ్లీ ఇండియాతో పోలిస్తే. సో ఇది ఆస్ట్రేలియా అండ్ యూకే కి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనమాట. ఒకసారి మీరు చూడండి. అండ్ ఎడ్యుకేషన్ లోన్స్, ఇది ఒకనా ఎడ్యుకేషన్ లోన్స్ ఇవి మనం చూడాలి. నేను చెప్పాను కదా ముందే, మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ విచ్ మీరు లోన్ తీసుకున్నట్లయితే దట్ షుడ్ బి లెస్ దాన్ 20% ఆఫ్ యువర్ ఓవరాల్ ఎడ్యుకేషన్ ప్లాన్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ బ్యాంక్స్ ఎంతెంత ఎడ్యుకేషన్ లోన్ కి విత్ కోలాటరల్ అనమాట. ఇవి కోలాటరల్ తో కంపల్సరీ కోలాటరల్ అడుగుతాయి. అవి ఏమేం ఇన్సూరెన్స్, ఏ బ్యాంక్స్ ఎంతెంత ఇంట్రెస్ట్ రేట్స్ కి మనకి లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయని మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా, ఏ లోన్స్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నాయి, వీటికి సంబంధించిన రీపేమెంట్ లోన్ కూడా మనకి అరౌండ్ 7 to 15 years టైం ఉంటుంది. ఆలోపు మనం పే చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను ఒకటి బెస్ట్ ఈ ఆర్టికల్ లో చెప్తుంది ఏంటంటే, బెస్ట్ టిప్ ఏంటంటే, మనకి ఇక్కడ ఎక్కువ లోన్స్ తీసుకోకని చెప్తున్నారు. ఎందుకంటే ఇఫ్ దెర్ ఇస్ అన్సర్టనిటీ ఏదైనా ఉందనుకోండి జాబ్ మార్కెట్ లో, సో అప్పుడు మీ లోన్ ఈఎంఐ పే చేయడానికి మీకు బర్డెన్ అవుతుంది. కాబట్టి అది మీరు అందుకే ఎక్కువ లోన్స్ వెళ్లకుండా మీరు చూసుకోవాలని చెప్పేసి నాకు ఈ ఆర్టికల్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిగ్ 4 పిక్స్ ఫ్రమ్ దిస్ స్టడీ హబ్స్. ఓకేనా, జనరల్ గా మనం బిగ్ 4 చూసాం కదండి, యుఎస్, యూకే అండ్ ఆస్ట్రేలియా. మనకి స్టార్టింగ్ ఇచ్చారు కదా, మనకి ఏమేమి ఇచ్చారు ఇక్కడ బిగ్ 4 అంటే యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇచ్చారు కదా. బిహైండ్ ద బిగ్ 4 పిక్ ఫ్రమ్ దిస్ స్టడీ హబ్స్. ఓకేనా, అంటే మనకి ఏం చెప్తున్నారు అంటే, ఈ ఆర్టికల్ లో మనకి బిగ్ 4 కంట్రీస్ ఉన్నాయి కదండి, యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా. చాలా మంది ఈ కంట్రీస్ కి వెళ్తా ఉంటారు ఎక్కువ. వీటితో పాటుగా మీరు వేరే కంట్రీస్ కూడా కన్సిడర్ చేయొచ్చు, విచ్ దే కెన్ ప్రొవైడ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూసుకునే లేదా జర్మనీ ఇచ్చారు, ఐర్లాండ్ ఇచ్చారు, అండ్ ఫ్రాన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి 3 కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవి 3 కంట్రీస్ మనకి బెటర్ అపార్ట్ ఫ్రమ్ ద బిగ్ 4 అనేది, ఇవి బెటర్ గా మీకు మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ అఫోర్డబుల్ ప్రైజెస్ లో కల్పిస్తున్నారని ఈ ఆర్టికల్ లో చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఆర్టికల్ లో లగ్జరీ రియల్ ఎస్టేట్ గురించి ఇచ్చారు. ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకి లగ్జరీ రియల్ ఎస్టేట్ మనకి హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే చాలా ప్రీమియం అపార్ట్మెంట్స్, ఇక్కడ మనకి హైటెక్ సిటీ రేంజ్ లో చూసుకున్నట్లయితే ఆరో రియాలిటీ, ద పెటల్స్, అండ్ ఇక్కడ మై హోమ్ బూజా, వీళ్ళు సంబంధించిన ఉన్నాయి కదా, జైబేరీకి సంబంధించిన ప్రీమియం అండ్ లగ్జరీస్ అపార్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్. ఈ మార్కెట్ లో మనకి చాలా గ్రోయింగ్ డిమాండ్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే టాప్ హెచ్ఎన్ఐస్ కానీ, అల్ట్రా హెచ్ఎన్ఐస్ కానీ, దే ఆర్ బయింగ్ ద ప్లేసెస్ ఇన్ టూరిస్ట్ లొకేషన్స్ అనమాట. ఓకేనా, టూరిస్ట్ లొకేషన్స్ లైక్ గోవా అండ్ ఢిల్లీ, వాటికి సంబంధించిన లగ్జరీ రియల్ ఎస్టేట్ అనేది బై చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ ద లొకేషన్ ఇస్ ప్రైమ్ అండ్ డెవలప్డ్. ఇది మనకి ఏంటంటే, ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్, లగ్జరీ రియల్ ఎస్టేట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు అవుతుంది అంటే, ఇట్ ఈస్ ప్రైమ్ లొకేషన్ లో ఉన్నప్పుడు, ఒక రెప్యూటెడ్ డెవలపర్ దగ్గర ఉన్నప్పుడు, అండ్ చాలా డిమాండ్ ఉన్నప్పుడు, దట్ విల్ బి ఏ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ రెంటల్ ఈల్ ఎక్స్పెక్ట్ చేయడం జస్ట్ 2 to 3% మాత్రమే ఉంటుంది లగ్జరీ రియల్ ఎస్టేట్ లో. సో ఇక్కడ ఏంటంటే రీసేల్ వాల్యూ, ఇక్కడ మనకి రెంటల్ ఈల్ చూసుకున్నట్లయితే జస్ట్ 2 to 3% ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే రీసేల్ చేస్తారో, దట్ షుడ్ బి అనే ఫెయిర్ వాల్యూ లో, మీకు మంచి ప్రైస్ లో మీరు రీసేల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో మనకి రిస్క్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఎక్స్పెన్సివ్
ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లో లిక్విడిటీ, కావాల్సినప్పుడు మీరు లిక్విడేట్ చేసుకోలేరు. సో చాలా లో లిక్విడిటీ ఉంటుంది. ఇట్ హార్డ్ టు సెల్ అండ్ ఆన్ గోయింగ్ కాస్ట్స్ ఆర్ హై, హార్డ్ టు సెల్. మళ్ళీ దాని మెయింటెనెన్స్ కాస్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సరే మీరు ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇచ్చారు. సో మీరు ఇంకా డీటెయిల్ చదవాలంటే మీరు చదవండి, ఇక్కడ మీకు PDF ఉంటుంది. సో యూ కెన్ గో త్రూ దట్. ఓకే, నావిగేటింగ్ డెప్త్ ఫండ్స్ నౌ. రీసెంట్ గా మనకి RBI రెపో రేట్ కట్ చేసింది కదండి, 25 బేసిస్ పాయింట్స్. సో మనకి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెప్త్ ఫండ్ అవుట్లుక్ వచ్చేసి లాంగ్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్ అనేది లైక్ టు గెయిన్ ఫ్రమ్ ఫాలింగ్ హీల్స్ అని చెప్పేసి. ఓకేనా, లాంగ్ టర్మ్ డ్యూరేషన్ స్ట్రాటజీస్ హ్యావ్ సీన్ బిగ్ గెయిన్స్. అంటే దీని వల్ల మీకు లాంగ్ టర్మ్ డెప్త్ ఫండ్స్ అనేది మనకి బెనిఫిట్ అయ్యాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ స్టిక్ టు షార్ట్ టు మిడ్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్ ఇఫ్ కన్జర్వేటివ్. అంటే మీరు ఏమైనా కన్జర్వేటివ్ వే ఆఫ్ అప్రోచ్ లో ఉంటే షార్ట్ టర్మ్ టు మిడ్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్ కే వెళ్ళండి. లాంగ్ టర్మ్ డ్యూరేషన్ కి వెళ్ళాలనుకుంటే ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ విత్ ఇన్ 5 years ఎబో 5 years ఉంటే మాత్రమే మీరు లాంగ్ టర్మ్ డ్యూరేషన్ కి వెళ్ళండి. ఓకేనా, లేదంటే షార్ట్ టర్మ్ డ్యూరేషన్ కి వెళ్ళండి. ఎందుకంటే రీసెంట్ ఈ RBI రేట్ ప్రకారంగా మనకి డెప్త్ ఫండ్స్ అనేది కూడా రీసెంట్ గా చాలా పెరిగాయి అని చెప్పేసి మనం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఈ ఆర్టికల్ లో ఇచ్చారు. సో ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటే ఇంకా ఎవరైనా చదవాలనుకుంటే ఇది PDF ఆర్టికల్ లింక్ పెడతాను, టెలిగ్రామ్ లో వెళ్ళి చదవండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఉమాశక్తికాంత్ గారు మనకు ఒక ఆర్టికల్ ఇచ్చారు, హౌ వెల్త్ ఆల్టర్ రిలేషన్షిప్ అని. ఓకేనా, హౌ మనీ విల్ ఎఫెక్ట్ యువర్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. మంచి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇది. అనేది మనీ అనేది మనకి జనరల్ గా ఎలా ఉంటుందంటే, మనీ అనేది మనకి చాలా వేస్ లో మనకి ఎఫెక్ట్ అవుతుంది మన రిలేషన్షిప్స్ లో. జనరల్ గా సొసైటీ ఎలా చూస్తుంది అంటే మన రిచ్ పీపుల్ ని ఒక టైప్ ఆఫ్ గ్యాంబ్లర్ గా చూస్తుంది. అంటే అర్థం చేసుకోవాలి, రిచ్ పీపుల్ ఎలా చూస్తారంటే సొసైటీ దే ఆర్ లైక్ గ్యాంబ్లర్ అని లెక్క చూస్తారు. హౌ వెల్త్ ఆల్టర్ రిలేషన్షిప్స్ అని ఒక ఆర్టికల్ ఇచ్చారు. సో ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. మనీ ఎలా మీ లైఫ్ లో ఎఫెక్ట్ అవుతుంది అండ్ మీ రిలేషన్షిప్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని మంచి ఆర్టికల్ ఇచ్చారు. మీరు వెళ్ళి చూడొచ్చు, చదవచ్చు. నేను టెలిగ్రామ్ లో లింక్ పెట్టేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ బిగ్ అడ్వైజరీ గ్యాప్ కెన్ FPSB సెటప్ అని చెప్పేసి మనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మనకి FPSB బోర్డు CEO ఉంటారు కదా, ఒక ఇంటర్వ్యూ చేశారు. సర్టిఫైడ్ CFP అంటే మనకి సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్. ఇది ఒకటి చాలా రెప్యూటెడ్ సర్టిఫికేషన్. గ్లోబల్ గా మనకి ఫినాన్షియల్ ప్లానింగ్ లో ఒక రెప్యూటెడ్ సర్టిఫికేట్ ఏంటంటే సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ అనమాట. ఓకేనా, ఇది కండక్ట్ చేసిన ఎవరంటే ఫినాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్ బోర్డ్స్ అనమాట, FPSB వాళ్ళు. మనకి ఇండియాలో బోర్డు వచ్చేసి ఆల్మోస్ట్ 2 decades అవుతుంది అనమాట. స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. సో అది మనకి ఇక్కడ మనకి ఇంటర్వ్యూ చేశారు, FPSB CEO ని ఇంటర్వ్యూ చేశారు. వాటికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ డాటా ఉంది. సో ఇది మీరు వెళ్ళి చదవండి. ఓకేనా, ఈ ఆర్టికల్ లో మనకి ఏం చెప్తున్నారంటే కేవలం ఇండియాలో 3000 చేంజ్ ఏమో ఉన్నారు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్స్, బట్ దేర్ ఆర్ 9 crores ఆఫ్ ట్యాక్స్ ఫైలర్స్ ఉన్నారు. సో మనకి ఇండియాలో చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. సో ఇది అనేది మనకి ఇండియాలో మనకి వీళ్ళు ఇంకా CEO చెప్పిన మాటలో ఇండియా అనేది మనకి చాలా గ్యాప్ ఉంది, అది మనం ఫిల్ చేస్తాము అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే CFP ట్రైనింగ్. వీళ్ళు రీసెంట్ గా ఏంటంటే IIMs లో IITs లో వీళ్ళు ఏంటంటే వీళ్ళు కాలేజ్ లో మనకి CFP ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే CFP కెన్ బి వైడ్లీ రికగ్నైజ్డ్ ప్రొఫెషన్ లైక్ CA అండ్ లాయర్ అనమాట. CFP కూడా మనకి ఇట్ షుడ్ బి వైడ్లీ రికగ్నైజ్డ్ ప్రొఫెషనల్ లాగా చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్, మీరు వెళ్ళి చదవండి. ఎవరైనా CFP చేయాలనుకున్నా కానీ ఇది మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో యూ కెన్ గో త్రూ దట్. గోల్డ్ రీసెంట్ గా మనకి ప్రైసెస్ పెరుగుతున్నాయి కదా, దాని రిలేటెడ్ ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టర్ అవుట్లుక్ ఇచ్చారు. బ్యాంకింగ్ సెక్టర్ అవుట్లుక్ వచ్చేసి బ్యాంక్ స్టాక్స్ ఫేస్ షార్ట్ టర్మ్ వీక్నెస్ బట్ హోల్డ్స్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ అని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ICICI, యాక్సిస్, SBI 3 ఇచ్చారు. వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. ICICI వచ్చేసి అరౌండ్ బై చేయమని చెప్తున్నారు. అట్లనే అనలిస్ట్ రికమెండేషన్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 1300 దగ్గర ఉంది. అండ్ యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి 1078 దగ్గర ఉంది, బై చేయమని చెప్తున్నారు 33 అనలిస్ట్. అండ్ SBI బ్యాంక్ వచ్చేసి 29 అనలిస్ట్ బై చేయమని చెప్తున్నారు, 769 దగ్గర ఉన్న ప్రైజెస్. ఓకేనా, ఈ బ్యాంకింగ్ స్టాక్స్ ఒక అవుట్లుక్ ఇచ్చారు. సో యూ కెన్ గో త్రూ దిస్ ఆర్టికల్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే స్మార్ట్ స్టాటిస్టిక్స్ చూడండి మనకి ర్యాంకింగ్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి లాస్ట్ వీక్ ఈ వీక్ కంపారిజన్స్ లో. ఓకే, లోన్స్ ఇక్కడ మనకి చూడండి, మనకి రీసెంట్ గా RBI రిపో రేట్స్ కట్ చేసింది కదా, ఇంత ముందు 6.25 ఉంది, మన 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తే మనకి 0.25% అనేది మీ లోన్
లోన్ ఇంట్రెస్ట్ మీద తగ్గుతుంది, దాని తగ్గట్టు మీ ఈఎంఐ కూడా చాలా తగ్గుతుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఫస్ట్ టైం మనకి ఆర్బీఐ రెపో రేట్స్ కట్ చేసినప్పుడే ఏం చెప్పానంటే, మీకు సేమ్ ఈఎంఐ పెట్టుకోండి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది కదా, మీ ఈఎంఐ తగ్గింది కదా అంటే మీకు లోన్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఉంటుంది. సేమ్ ఈఎంఐ పెట్టుకుంటే సో మీ లోన్ జల్దీ కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇది ఏ బ్యాంక్ లో ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో మీకు చూసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఇది కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ అండి, ఇది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అంటే మార్కెట్ వాచ్ చేసి టాప్ గెయినర్స్ వీక్ లో ఎలా పర్ఫార్మ్ చేసింది ఏంటి అనేది ఇది కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ట్రెండ్ మ్యాప్ ఇచ్చారు, డూ ఫ్యాక్టర్ ఇండికేట్స్. ఇక్కడ ట్రెండ్ మ్యాప్ లో వచ్చేసి మనకి ఏమేమి చెప్తున్నారంటే, మ్యూచువల్ ఫండ్స్ లో మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి కదండి. ఆల్ఫా కేటగిరీ, వాల్యూ, మూమెంటం, లో వాలటాలిటీ అండ్ వీటికి సంబంధించిన కేటగిరీస్ ఉంటాయి కదా. ఈ కేటగిరీస్ మనకి కంపారిజన్ చేశారు. ఇక్కడ మనకి ఏ ఇయర్ లో ఏ కేటగిరీస్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి ఏంటి మనకి ఇక్కడ ఇచ్చారు. నిఫ్టీ 500 బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే యాన్యువల్ రిటర్న్స్ ర్యాంక్డ్ ఫర్ 6 key NSE ఫ్యాక్టర్స్ విత్ బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ నిఫ్టీ 500 తో కంపేర్ చేసి ఫండ్స్ ఎలా పర్ఫార్మింగ్ చేశాయి ఏంటి అని చెప్పేసి, ఆ ఇయర్ లో ఎంత రిటర్న్స్ వచ్చాయి ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ వాల్యూ హోల్డ్స్ స్టడీ రిటర్న్స్ అని చెప్తున్నారు, బట్ వాలటైల్ steals a spotlight in 2025 అని చెప్పారు. వాల్యూ స్ట్రాటజీస్ రిమైన్ అమంగ్ ద టాప్ 3 ఫ్యాక్టర్ స్ట్రాటజీస్ ఇన్ 2021 అని చెప్పేసి, అంటే వాల్యూ రిలేటెడ్ వాల్యూ ఫండ్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ ద టాప్ 3 ఫండ్స్ అని చెప్పేసి సిన్స్ 2021. ఓకేనా, దట్ ఆర్ ద టాప్ 3 ఫండ్స్ సిన్స్ 2021. అండ్ లేటర్లీ కొంచెం వాలటాలిటీ ఉంది అని మనకి ఆ ఫండ్ లో చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ఫా అండ్ కంపారిజన్ ఇచ్చారు. మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2020లో ఆల్ఫా కేటగిరీ అనేది మనకి అరౌండ్ 50% మనకి రిటర్న్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు 2021 లో మూమెంటం సంబంధించిన కేటగిరీ మ్యూచువల్ ఫండ్ స్ట్రాటజీ కేటగిరీ 75% అనేది రిటర్న్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆ ఇయర్ లోనే మూమెంటం కేటగిరీ సంబంధం అంటే మార్కెట్స్ ఆ ఇయర్ లో చాలా పెరిగాయి, అందుకే మనకి అంత బెటర్ రిటర్న్స్ అనేవి వచ్చాయి. సో దిస్ షుడ్ నాట్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎవ్రీ ఇయర్ అనమాట. ఓకే, చూడాలి ఇక్కడ కంపారిజన్ చూడండి, ఏ ఇండెక్స్ లో ఎంతెంత ఏ ఇయర్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాం మీకు అర్థమవుతుంది. ఇవి ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. వాలటాలిటీ సిచ్యువేషన్ చూస్తున్నట్లయితే ఇది మనకి ఎప్పటి నుంచి కంపేర్ చేశారు, 2015 నుంచి 2025, ఆల్మోస్ట్ 10 years అనమాట. ఓకేనా, సో ఇది వాళ్ళ ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్. ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఈ కంటెంట్ ఎవరు చేయట్లేదు. సో ఫస్ట్ టైం మన ఛానల్ చేస్తుంది కాబట్టి మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. వీడియోని కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కంపల్సరీ, మర్చిపోకుండా. ఇంకోటి ఏంటంటే మర్చిపోతున్నారు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం. సో కంపల్సరీ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఎప్పుడైతే బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటారో అప్పుడే మీకు నా వీడియో మిస్ అవ్వకుండా మీకు అప్డేట్ వస్తుంది. రీసెంట్ టైమ్స్ లో మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ రావట్లేదు, అంతకుముందు వచ్చాయి. నేను ఆ ఛానల్ వర్క్ మీదనే ఉన్నానండి. నేను క్వాలిటీ కంటెంట్, బెటర్ అవుట్పుట్, ఇంకా సింప్లిఫైడ్ ఎలా చెప్పాలి ఏంటి అని దాని గురించి వర్క్ చేస్తున్నాను. అందుకే డిలే అవుతుంది, మీరు ఏం వరీ అవ్వక్కర్లేదు. నేను కంపల్సరీ అప్డేట్స్ ఇస్తాను మీకు. ఇంకా ఎంత సింప్లిఫైడ్ గా చెప్పాలో అంత సింప్లిఫైడ్ గా చెప్తాను. ఫినాన్షియల్ జర్నీలో మీ కెరియర్ రిలేటెడ్ గానీ, మీ మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ గానీ, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గానీ, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గానీ, స్టాక్స్ రిలేటెడ్ గానీ అన్ని టాపిక్స్ కవర్ చేస్తాము. సో మీరు ఏం మరీ అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే మీరు కామెంట్ చేశారంటే మేము కంపల్సరీ, నేను చాలా పెద్ద క్రియేటర్స్ కూడా ఉన్నారు యూట్యూబ్ లో, నేను ఏంటంటే మీరు కామెంట్ చేస్తేనే ఆ కంటెంట్ వస్తుంది మన ఛానల్లో. ఎవ్రీ వీక్ ట్యూస్డే మార్నింగ్ వరకు మనకి వీడియో ఛానల్లో అప్లోడ్ అవుతుంది. దీంతో పాటుగా లెర్నింగ్ వీడియో వచ్చేసి సాటర్డే వస్తుందండి. చాలా మంది చాలా క్రియేటర్స్ ఎలా చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన డైలీ న్యూస్ టాపిక్స్ కానీ దీనిలో వాళ్ళు ఏదో సంబంధించి పెడుతున్నారు. సో ఏదో ఒక టాపిక్ చేయడం కాదండి నా మోటో, మీకు యూజ్ అవుతుంది అనే టాపిక్ నేను చేస్తాను, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే చెప్తాను. మీకు అర్థం అవుతుంది అంటేనే ఆ కంటెంట్ వస్తుంది, మీరు అడిగితేనే ఆ కంటెంట్ వస్తుంది. ఓకేనా, మీరు అడగకపోతే ఆ కంటెంట్ రాదు. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకోసం ఉంది ఆ కామెంట్ సెక్షన్. ఓకేనా, కంపల్సరీ నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తాను, ప్రతి దానికి నేను చూస్తాను. దాని రిలేటెడ్ మన ఛానల్లో కంటెంట్ వస్తుంది అనమాట. నా ఛానల్ కాదు, మీ ఛానల్, మీరు కామెంట్ పెట్టాను, కంటెంట్ తీసుకొని వస్తాను. అంత సింపుల్ గా చెప్పాల్సింది. ఓకేనా, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. జై హింద్.